వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ సంబంధాలు నెలకొల్పేందుకు దోహదపడుతుందనే చెప్పాలి. ప్రజాధనంతో మొక్కులు తీర్చుకోవడం అనే దానిపైన విమర్శలొస్తున్నా తెలంగాణ ప్రభుత్వం వాటికి ప్రయారిటీ ఇస్తున్నట్టు లేదు. మొత్తంగా కేసీఆర్ తిరుమల పర్యటన రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడితే అంతే చాలు. కేసీఆర్ తిరుమల పర్యటనపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల సందర్శించి తన మొక్కులు తీర్చుకోవడం అభినందనీయం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పార్టీలు నేతల స్థాయిలో ఎలా ఉన్నప్పటికీ ప్రజల మధ్య ఇది స్నేహ సంబంధాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. భక్తి, విద్య, విజ్ఞానం వంటి విషయాల్లో ప్రాంతాలు అడ్డుగోడలు కావని కేసీఆర్ పర్యటన తెలియజెబుతుంది. నిజానికి కేసీఆర్పై ఒక విమర్శ ఉంది. తెలంగాణ వచ్చినందుకు ఆయన మొక్కులు తీర్చుకుంటే అభ్యంతరం కాదు, కానీ ప్రజల డబ్బుతో ఎలా తీర్చుకుంటారని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం వంటి వారు ప్రశ్నిస్తున్నారు. నాస్తికులనండి, హేతువాదులనండి వారంతా ఇలాంటి మొక్కులను వ్యతిరేకించవచ్చు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అనవచ్చు. ఆ విమర్శ ఉన్నప్పటికీ కేసీఆర్ పర్యటన తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తుందని ఆశించాలి. ఇదే సందర్భంలో మరో మాట కూడా హేతువాదులు ప్రస్తావించవచ్చు. తెలంగాణలోని దేవుళ్ళు తెలంగాణకు అనుకూలంగా ఉంటే అది వేరే విషయం, కానీ ఆంధ్రలో దేవుళ్ళు కూడా తెలంగాణ ఇవ్వడానికి అనుకూలంగా వరం ఇచ్చారా అన్న ప్రశ్న సహజంగానే వేస్తారు. తిరుమలతో పాటు విజయవాడ దుర్గమ్మకు కూడా కేసీఆర్ మొక్కుకున్నారు. ఆ మేరకు ఆయన బంగారు ఆభరణాలు తయారు చేయించారు. ఏపీ ప్రజలు సమైక్యవాదానికి అనుకూలంగా ఉన్నారు కదా, సమైక్య రాష్ట్రం కోరుకున్నారు కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. అలా ప్రశ్నించే వారికి తిక్క ఉందని సమాధానం చెప్పేవారు కూడా ఉంటారు. ఏది ఏమైనా దేవుడి వద్దకు అందరూ వెళతారు, అది వేరే విషయం. కేసీఆర్ గతంలో మొక్కుకున్న తీరున 5 కోట్ల రూపాయల విలువైన కానుకలు తిరుమలేశునికి సమర్పించడం ఆనందించదగ్గ విషయమే కదా. గతంలో కొన్నిసార్లు కేసీఆర్ స్వయంగా ఆంధ్ర సంస్కృతి వేరు, తెలంగాణ సంస్కృతి వేరు అని, చివరికి ఇరు ప్రాంతాల్లో ఉండే బిర్యానీ కూడా భిన్నంగా ఉంటుందని అప్పట్లో ఒక అభ్యంతరకర వ్యాఖ్య కూడా చేశారు. వాటన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఆయన ఆకాంక్షించడం కూడా సంతోషించదగ్గ విషయమే. ఇదే సందర్భంలో మరో విషయం చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రకటన వచ్చాక 2 కళ్ళ సిద్ధాంతమో 2 నాలుకల సిద్ధాంతమో తెలియదు, కానీ అక్కడో మాట ఇక్కడో మాట చెబుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటికీ అదే వైఖరి కొనసాగిస్తున్నట్లుగా ఉంది. కేసీఆర్ తిరుమలకు వెళ్లి ప్రాంతాలకు అతీతంగా వ్యవహరిస్తే టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాత్రం ఆంధ్ర తెలంగాణ అంటూ వివాదం సృష్టించడానికి యత్నిస్తున్న వైనం ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్ ఆంధ్ర బ్రాహ్మణులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆంధ్రాకు చెందిన చిన్నజీయర్ స్వామిని సలహాదారుగా పెట్టుకుని తెలంగాణ పండితులను అవమానిస్తున్నారని, యాదగిరిగుట్ట పేరును ఆంధ్ర పేర్లకు అనుగుణంగా మార్చారని విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు ఆంధ్రావాడు, రేవంత్కు సన్నిహితంగా ఉన్న లోకేష్ ఆంధ్ర ముఖ్యమంత్రి కుమారుడు. అంతదాకా ఎందుకు, రేవంత్ కుటుంబంలోనే ఆంధ్రావారు ఉన్నారు కదా. అయినా ఆయన ఎందుకో ఇలా అర్థం లేని వైరాలు సృష్టించాలని కోరుకుంటున్నారంటే దానికి కారణం ఏమని చెప్పాలి? రాజకీయం కోసమే ఆయన ఈ వాదనలు తీసుకొచ్చి ఎలాగలా తెలంగాణలో టీడీపీని లేవనెత్తాలని ప్రయత్నం, కానీ అది సాధ్యమవుతుందా అన్నది చర్చ. ఏది ఏమైనా కేసీఆర్ తిరుమల దర్శనం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మరింత సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుందని ఆశిద్దాం.